ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలపు వేకప్ వర్డ్ కొరకై ప్రార్థనతో పరిచయం ఆరంభించుకుంటాం. దయచేసి మరి పరిచర్యలు మీరు కూడా పాలుపంపులు పొందాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన శ్రేష్టమైన నామములు ఈ కాలుష్యం మీ పాదాల చెందుకు వస్తున్నాం తండ్రి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రివి, సమాధానాధిపతివి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, మీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటా ఉన్నాను. ఈ కాల సమయంలో మరి మేము ఈ విధంగా వేకప్ వర్డ్ కొరకై పాదాల చెంతకు వస్తుండగా మీరే మాకు తోడుగా నడిపించండి. మీ పాదములు పట్టుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటా ఉన్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి, మీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటా ఉన్నాను తండ్రి. ప్రాణాత్మ దేహరీతిగా నన్ను మీకు అప్పగించుకుంటా ఉన్నాను. ఈ కాలం ఈ విధంగా మీ పాదాల చెంత స్తుతులతో ఆరాధనలతో మేము నేర్చుకుంటుండగా మీ పాఠము ద్వారా మీరే మాకు తోడుగా నడిపించమని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ విశ్వాసంతో యేసు నామములో ప్రార్థించి కృతజ్ఞతాస్తుతులతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయతో క్షమించాలి, కొంత ఆలస్యమైంది. ఉదయకాలపు మేలుకొలుపు వాక్యం కొరకై సంఖ్యాకాండము 14వ అధ్యాయము 8వ వచనాన్ని చదివి ధ్యానం చేసుకుంటాం. దయచేసి ఈ వాక్యాన్ని మీరు కూడా మీ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చూడాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మరొకసారి చదువుతున్నాను. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశం. ప్రార్థన చేసుకుంటా. ప్రియ తండ్రి, మరొకసారి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, మరి ఎన్నిసార్లు మీ సన్నిధికి వచ్చిన త్రోసిలేని దేవుడు, ప్రార్థన ఆలకించువాడా, మీ పాదాల చెంతకు వస్తున్నాను. ప్రభా, మా కొరకు మీరు ఏర్పాటు చేసిన సార్వత్రిక సంఘ క్యాలెండర్ వాగ్దానం బట్టి స్తుతిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మీరే మమ్మల్ని సంధించినారు. అయితే మీరు ఈ వాక్యాన్ని విరిచి పంచిపెట్టండి. మీకు అప్పగించుకుంటూ పరిచయను మీ చేతులకు ఎత్తిపడుతూ వేస్తున్నాం. ప్రతి విధమైన టెక్నికల్ ఇష్యూస్ని తప్పించమని స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ప్రియ బిడ్డలారా, మరి చక్కటి వాక్యము, వాగ్దానము మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి దీని ముందు అధ్యాయం మనం చదివినట్లయితే దీని గురించి మనకు అవగాహన వస్తుంది. దీని ముందు అధ్యాయంలో మరి మోషే అక్కడున్న ఇశ్రాయేలు పెద్దలను మరి కనాను దేశమును సంచరించుటకు అని చెప్పి మనం 13:1 చూస్తాం. వాళ్ళు వెళ్ళొచ్చిన ఒక ఇద్దరు వ్యక్తులు, మరి క్యాలెబ్ అండ్ జాషువా, మంచి సమాచారం తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా 13:32 చూస్తే మిగతా వాళ్ళందరూ కూడా చెడ్డ సమాచారం చెప్పినట్లుగా మనం చూస్తాం. అయితే ఇప్పుడు ఇక్కడ చదవబడిన వచనం ఏంటంటే, ఎప్పుడైతే ప్రజలు ఈ చెడ్డ సమాచారం వింటా వచ్చారో వారిలో భయం పుట్టింది, వారిలో టెన్షన్.
వారిలో కన్ఫ్యూషన్, వారిలో మరి ఏం చేయాలో అర్థం కాని స్థితి. ఆ స్థితిని బట్టి వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ఏడుస్తూ వచ్చారు. మొదటి వచనంలో 14:1 ఎలుగెత్తి ఏడ్చారు. కొంతమంది సణుగుతూ వచ్చారు. అయితే ఈ పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో అక్కడున్న వారిలో, అక్కడున్న పెద్దలలో 6వ వచనం, అప్పుడు దేశం సంచరించి వచ్చిన వారిలో నుండిన నూను కుమారుడైన యెహోషువ. ఈ నూను కుమారుడైన యెహోషువ దీని ముందు అధ్యాయంలో మనం గమనించినట్లయితే యాక్చువల్గా ఆయన నేమ్ యెహోషువ కాదనమాట. ఆయన నేమ్ ఏంటంటే 13:8 చూస్తాం. ఎఫ్రాయిం గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ. అలాగే 18వ వచనంలోకి వచ్చేటప్పటికి, లేదా 16వ వచనంలోకి వచ్చేటప్పటికి 13-16 సంఖ్యాకాండంలో ఈ హోషేయకు మరి దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు అని చెప్పిన మనం ఆ లిస్టులో చూసి మోషే ఏం చేశాడంటే నూను కుమారుని హోషేయకు యెహోషువ అని నామకరణం లేకపోతే పేరు పెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుడు మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. మోషే హోషేయ అనే వ్యక్తికి, ఎఫ్రాయిం గోత్రం నుంచి వెళ్ళిన హోషేయ అనే వ్యక్తికి ఎలా అయితే యెహోషువ అని పేరు పెట్టి, నిన్ను కూడా పేరు పెట్టి పిలుస్తున్నాడు. పేరు పెట్టి పిలిచి ఏమంటున్నాడంటే, ఇక్కడ ఈరోజు దినపాఠం ఏంటంటే క్యాలెండర్ వాగ్దానం, ఆయన మనలను చేర్చి దానిని మనకు ఇచ్చును. నిజమే, మనల్ని పిలిచి చేర్చి ఇచ్చేవాడిగా ఉన్నాడు. అయితే ఈ ఉదయకాలము నూతనమైన విధానంలో ఈ వచనాన్ని మనం ధ్యానం చేస్తాం కొన్ని నిమిషాల పాటు. ఏంటంటే చక్కగా యెహోవా మన యందు ఆనందిస్తున్నాడు, ఆనందించినప్పుడు ఆయన ఏం చేస్తాడు అనే కొన్ని విషయాలను చూస్తాం. నిజమే కదా, వెన్ గాడ్ ఈజ్ ప్లీజ్డ్ విత్ సమ్వన్, ఎవరితో అయితే దేవుడు ఆయన యొక్క సంతోషమును చూపిస్తాడో, కనపరుస్తాడో, ఆనందిస్తాడో వారి యందు, ఇఫ్ ద లార్డ్ డిలైట్స్ ఇన్ అస్ అని ఉంటుంది ఇంగ్లీష్ వెర్షన్లో, ESVలో. అవి దేవుడు మన యందు ఆనందించినప్పుడు దేవుడు చేసే కార్యములు ఎలా ఉంటాయంటే, అది మనం కొన్ని విషయాలు మనం బైబిల్ నుంచి చూస్తాం. కీర్తనకారుడు 37వ కీర్తనలో రాస్తాడు. మొదటి మాట 37:23 నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. కీర్తన 37:23 ఏమనుంటుందంటే అక్కడ, ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడిన వారిని ప్రవర్తన చూచి ఆయన ఆనందించు. నీ జీవితంలో, నా జీవితంలో ఎవరు మన నడతను స్థిరపరిచేవారు, ఎవరు మన యొక్క ప్రవర్తన చూసి ఆనందించేవారు అంటే దేవుడే. ఎప్పుడు? నీవు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, నీవు ఆయన అధికారం కిందకి నీవు తెచ్చుకున్నప్పుడు, నీవు తగ్గించుకున్నప్పుడు. వెన్ లార్డ్ ఈజ్ ప్లీజ్డ్ విత్ సమ్మన్, దేవుడు ఎవరి విషయంలో అయితే ఆనందించాడో, మరి అంతమంది వెళ్ళారు, అంతమందిలో 12 గోత్రముల నుంచి కూడా పంపిస్తూ వచ్చాడు మోషే. 2 మాత్రమే మంచి సమాచారం తేగలిగారు. నీ జీవితంలో మంచి సమాచారం తెచ్చే వ్యక్తిగా నీవు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. తద్వారా దేవుడు నీ యందు ఆనందించేవాడుకున్నాడు. ఆనందించడం ద్వారా ఆయన చేసే కార్యముల్లో మొదటిది, హీ విల్ గైడ్ అండ్ ప్రొటెక్ట్ యూ. దేవుడు నీకు మార్గం చూపి నిన్ను రక్షించి స్థిరపరిచేవాడుగా ఉన్నాడు. అదే ఇక్కడ చూస్తున్నాం మనం 23వ వచనం. యెహోవా చేతనే స్థిరపరచు, ప్రవర్తన చూసి నీ యందు ఆనందించేవాడుగా ఉన్నాడు ప్రభువు. ఇది మొదటి విషయం. నీ జీవితంలో నీవు కూడా ప్రభు నిన్ను బట్టి ఆనందించాలని ఇష్టపడితే నీవు కూడా మరి మంచి సమాచారం తెచ్చేవాడుగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దయచేసి ఈ మాట మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మన జీవితంలో ఎప్పుడు కూడా చెడ్డ సమాచారానికి అవకాశము ఇవ్వకూడదు. ఎప్పటికి కూడా మనం ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితి వచ్చినా, కొంతసార్లు చూడండి, మీరు గమనించండి, ఎవరి కుటుంబంలో ఎవరైనా వారిని కోల్పోతే వారి కుటుంబ సభ్యులకు సమాచారం తెలిపేటప్పుడు కూడా డైరెక్ట్గా చెప్పితే అవతల వ్యక్తి ఎలా ప్రతిస్పందిస్తాడో తెలియదు. కాబట్టి వారికి ఏం చెప్తారంటే, కొంచెం బాగాలేదండి, కొంచెం నీరసంగా ఉంది, లేకపోతే హాస్పిటల్ అడ్మిట్ చేసాము, కొంచెం ఇబ్బంది పడుతున్నారు, ఒకసారి రండి అని పిలుస్తారు. అప్పటికే చనిపోయి ఉండొచ్చును, కానీ అక్కడ ఉన్న విషయాన్ని ఏం చెప్తారంటే, చెప్పే విధానం ఉంటుంది. మంచి సమాచారం. మన జీవితంలో అటువంటి వారం ఉండాలని ప్రభు ఇష్టపడు. మొదటిగా, వెన్ గాడ్ ప్లీజ్డ్ విత్ సమ్వన్, ఇఫ్ గాడ్ ఈస్ డిలైటింగ్ ఇన్ యూ అండ్ మీ, గాడ్ విల్ గైడ్ యూ అండ్ ప్రొటెక్ట్. నీ జీవితంలో దేవుడు నీకు మార్గం చూపించి, నీకు మార్గదర్శిగా ఉండి నిన్ను రక్షించి స్థిరపరిచేవాడుగా ఉన్నాడని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇది మొదటి విషయం. రెండవ విషయం చూద్దాము. సంఖ్యాకాండం ఇందాక చదివిన భాగంలోకి వద్దాము. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8-9 వచనాలు కనుక మనం చదివినట్లయితే, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనల్ని చేరుస్తాడంట. మొదటిగా దానిని మనకి ఇస్తాడంట. అది ఎటువంటి దేశం అంటే పాలు తేనెలు ప్రవహించే దేశం అంట. మట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనను ఆహారమగుదురు, వారి నీడ
వారి మీద నుండి తొలగిపోయిను. యెహోవా మనకు తోడై ఉన్నాడు. వాడికి భయపడాల్సిన అవసరం లేదు. ఆ సర్వ సమాజం వారిని రాళ్లతో కొట్టాలని చంపాలని చూశారంట ఆ దినాల్లో. ఇటువంటి సమాచారం చెప్తుంటే ఈ రోజులు కూడా అలాగే ఉన్నాయి కదా. మంచి మాట, దేవుని మాట చెప్పి ప్రార్థన చేసుకోండి, మందిరాన్ని రండి అంటే మన మీద ఏమవుతున్నారు? తిరుగుబడుతున్నారు. సరే, మెట్టుకు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే 14వ అధ్యాయం 8-9 వచనాల ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదించి సమృద్ధిని అనుగ్రహిస్తాడు. ఆయన మన ఏళ్ళలో సంతోషిస్తే, మన ఏళ్ళలో ఆనందిస్తే ఏం జరుగుతుందంటే 8వ వచనం చెప్పాడు కదా, చేరుస్తాడు, మనకి ఇస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? హీ విల్ బ్లెస్ అస్. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు, సమృద్ధిని ఇచ్చేవాడుగా ఉన్నాడు. సో మొదటిది గైడెన్స్ అండ్ ప్రొటెక్షన్, మార్గదర్శకత్వం చూపి లేదా మార్గము చూపి రక్షించి స్థిరపరిస్తే, రెండవది ఆయన మనకు ఆశీర్వాదం సమృద్ధిని ఇచ్చేవాడుగా ఉన్నాడని చెప్పడానికి ఇష్టపడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం గమనించుదాం. ఈ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నీ దేవుడు నిన్ను మరి నీకు ఏమంటారు, కరువులోంచి తీసుకెళ్లే దేవుడు కాదు, కానీ నీ దేవుడు నీకు సమృద్ధినిచ్చే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఇదేనదండి, ఇది రెండోది. మూడోది చూద్దాము. నీ దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తే ఏం చేస్తాడు? సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో మనం చదువుతాం. చూడండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం కనుక మనం గమనించినట్లయితే, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు, అనగా దేవుడు ఎవరైనా ఆనందిస్తే ఆయన వాని శత్రువులను సహా వారికి మిత్రులుగా చేస్తాడు. శత్రువు లేకపోతే మనకి ఏముంటుంది? శాంతి మరియు సమాధానం, ఆనందం, పీస్ అండ్ జాయ్. లార్డ్ విల్ గివ్ యూ పీస్ అండ్ జాయ్ వెన్ హీ డిలైట్స్ ఇన్ యూ. దేవుడు నీ యందు ఆనందిస్తే, దేవుడు నీ యందు సంతోషిస్తే, వెన్ గాడ్ ఈజ్ ప్లీజింగ్ ఎట్ యూ, నీ విషయంలో ఆయన ఆనందిస్తూ ఉంటే నీకు శత్రువులు లేకుండా చేసి నీకు శాంతి మరియు ఆనందాన్ని లేదా సమాధానాన్ని దయచేసేవాడిగా ఉన్నాడు. God will give you peace and joy. God will guide you and protect you. మొదటిది, God will bless you and give His abundance. మూడోది, God will give you peace and joy. ఈ విషయాలు మనం గమనించుదాం ప్రియమైన బిడ్డలారా. నీ జీవితంలో కూడా ఇటువంటి శాంతి మరియు ఆనందం మరియు సమాధానం కావాలంటే నీవు మంచి సమాచారము తెచ్చేవాడుగా ఉండాలి. ఇది మూడవది. నాలుగోది చూద్దాం రండి. 147వ కీర్తనలో 11 నుంచి ఆ అధ్యాయం మొత్తం కూడా మరి ఎంత గొప్ప అధ్యాయం అది. ఆరాధన గురించిన విషయాలు అక్కడ చాలా ఉంటాయి. అయితే ఈ అధ్యాయంలో దేవుని స్తుతించుట, ఆరాధించుట, స్తోత్రగానము చేయుట కదా, అది ఎటువంటిదో చెప్తూ సో ఇట్ టాక్స్ అబౌట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ వర్షిప్ అనమాట. అయితే మనం నేర్చుకోవాల్సిన పాఠం దీంట్లో 20 చూడండి, ఒక వచనం చూపిస్తాను. ఆయన నీ యందు ఏం చేస్తాడంటే, ఆయన భయభక్తులు చూపుతూ 147:11 తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందిస్తున్నాడు. వెన్ యు ఆర్ షోయింగ్ ఫియర్ టు ద లార్డ్, దేవుని నువ్వు యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని యందు ఆయన కృప కొరకు కనిపెడితే, అప్పుడు దేవుని యందు ఆనందించేవాడుగా ఉన్నాడు, ఆయన సంతోషించేవాడు. హీ విల్ డిలైట్ ఇన్ యూ. తద్వారా ఓవరాల్గా ఈ అధ్యాయం మొత్తం మనం చదివినట్లయితే, లేదంటే 11వ వచనం నుంచి 20వ వచనం వరకు, చివరి వచనం వరకు మనం గమనించినట్లయితే, ధ్యానం చేస్తే, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ గాడ్ విల్ హ్యావ్ ఎ స్ట్రెంగ్త్ అండ్ రిలేషన్షిప్. గట్టి సంబంధము దేవునితో నీవు కలిగి ఉండేవాడుగా, దేని ద్వారా? ఆయన ఆరాధించడం ద్వారా, ఆయన స్తుతించడం ద్వారా, ఆయనతో సంబంధం కలిగి ఉండటం ద్వారా నీకు ఆయనకు ఉండే ఆ సంబంధం గట్టిపడుతుంది. సో యూ విల్ హ్యావ్ ఎ స్ట్రెంగ్త్ అండ్ రిలేషన్షిప్ విత్ గాడ్ వెన్ గాడ్ ఈజ్ ప్లీజింగ్ విత్ యూ. దేవుడు నీ యందు ఆనందిస్తే, వెన్ గాడ్ డిలైట్స్ ఇన్ యూ, యూ విల్ హ్యావ్ ఎ స్ట్రెంగ్త్ అండ్ రిలేషన్షిప్. ఇదేనదండి నాలుగోది. ఐదోది చూస్తాము. ఐదోది చూసి ముగిందా చదివే అధ్యాయంలోకి వెళ్దాం రండి. కీర్తన 37వ అధ్యాయము మనము ఈ మాట కూడా గమనించుదాం. 22వ వచనం. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు, ఆయన శపించిన వారు నిర్మూలము. అదే నీవు ఆయన యందు నీ యందు ఆయన ఆనందిస్తే ఆయన నేనేం చేస్తానంటే భూమిని స్వతంత్రించుకునేవాడు, అనగా దైవికమైన అనుగ్రహం నీకు ఉంటుంది. గాడ్స్ ఫేవర్ విల్ బి ఆన్ యూ, డివైన్ ఫేవర్. హీ విల్ షో డివైన్ ఫేవర్. మెట్టుకు మనం గమనించాలా, మంచి సమాచారం ఎప్పుడు మనలో ఉండాలా. అప్పుడే మన ప్రభు ఏం చేస్తాడంటే చేర్చి మనకి ఇచ్చేవాడుగా ఉంటాడు. నీ జీవితంలో ఇంకా దేవుని చేత చేర్చబడలేదా? దేవుని యొక్క సమకూర్పులకు నువ్వు రాలేదా? దేవుడు నుంచి నీవు పొందుకుంటూనే ఇది నా సొంత కష్టం ద్వారా నేను పొందుకుంటున్నానని ఊహించుకుంటున్నావేమో, అది అలాంటి ఆలోచన తీసివేసుకో. కాదు, నీవు నీ కష్టం ద్వారా ఏది పొందుకోవట్లేదు, దేవుడే నీకు ఆశీర్వాదకరంగా నీకు ఇస్తున్నాడు. అందుకనే నాకు మనం నేర్చుకున్న పాఠాలు 5 విషయాలు ఏంటంటే,
దేవుడు నీ యందు ఆనందిస్తే నీకు మార్గం చూపి నిన్ను రక్షించి స్థిరపరుస్తాడు. నిన్ను ఆశీర్వదించి సమృద్ధిలోకి తీసుకుని వస్తాడు. నీకు శాంతి మరియు ఆనందం ఇస్తాడు. నీకు ఆయనకు ఉండే సంబంధం గట్టిపడుతుంది. దట్ మీన్స్ స్ట్రెంగ్త్ అండ్ రిలేషన్షిప్. తద్వారా నువ్వు భయభక్తులు చూపుతూ కృప కొరకు కనిపెట్టుకుంటా ఉంటే చివరిగా 5వది కృపావర్షాన్ని మీద కురిపిస్తాడు. దైవికమైన కృపావర్షం. గాడ్స్ డివైన్ ఫేవర్ విల్ బీ ఆన్ యూ. ఇటువంటి 5 ఆశీర్వాదాలతో మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుని ఈ యొక్క పరిచయం ముగించుకుంటాం. దయచేసి ప్రార్థనలోకి ఇవ్వించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమానమ్మకం కలిగిన మా తండ్రి, మా జీవితాలలో మీరు అనుమతించిన, మీరు సహాయం చేసిన ప్రతి విషయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఎంత ప్రేమగల దేవుడు, మమ్మల్ని చేర్చి మమ్మల్ని కూర్చి మాకు ఇచ్చే దేవుడిగా ఉన్నారు. ఆ దినములలో పాలుతేనలు ప్రవహించే దేశము గురించి చెప్పబడిన మాట ఈరోజు మా జీవితాలలో కూడా మీరు అనుమతిస్తున్న విధానం బట్టి స్తుతిస్తున్నాం. వీటన్నిటికీ ఒకటే ఆధారం, మేము చెడ్డ సమాచారం తెచ్చేవారంగా కాకుండా మంచి సమాచారం తెచ్చి మిమ్మల్ని ఆనందింపజేసేవారంగా మమ్మల్ని ఆశీర్వదించండి యేసయ్య. ఈ వాక్యం ఆన్లైన్లో ఎవరైతే వింటా వచ్చారో, ఆఫ్లైన్లో ఎవరైతే వింటా వచ్చారో వారి జీవితాల నూతన కార్యం ఈ దినమే కాదు జీవితకాలం అంతా చేయండి. ఈ దినమంతట్లో వారి పనులన్నింటిలో సహాయం చేయండి. ఎవరైతే రక్షణ లేకుండా రక్షణ తెచ్చండి. వాక్యం విన్న వారి హృదయంలో నూతన కార్యం చేయండి. నీరు కట్టి ఫలింపు చేయండి. మంచి నెలను పడిన విత్తనంగా ఆస్వాదించండి. ఈ పరిచర్లను దీవించమని ఆస్వాదించండి. మా ప్రభు రక్షకుడు, మా విమోచకుడు, మా కొరకు ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి హృదయపూర్వకంగా ఆరాధించి సమర్పించి మీకే అప్పగించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.